రోజు చేస్తాము. ఆ హక్కును పోగొట్టుకోమని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. ఆ రోజు ఎంపీని గెలిపించమన్నాడు, ఇచ్చాం. 32 మందిని ఇచ్చాం. లోకసభ, రాజ్యసభ అంతా కలిపి 32 మందిని ఇచ్చాం. ఎంపీకి వీళ్ళు ఏదైనా ఈ రైల్వే జోను తీసుకురావడంలో విఫలం అయ్యారు. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం అడిగింది, మీరు భూమిని మాకు ప్రొక్యూర్మెంట్ చేయమని. భూమిని ప్రొక్యూర్మెంట్ చేయలేదు అసలు ఇప్పటిదాకా. వీళ్ళు నీతులు చెప్తారు. అలాగే ప్రత్యేక హోదా గురించి ఏం మాట్లాడరు. అలాగే కేంద్రం నుంచి నిధుల్ని రాబట్టుకోలేని అసమర్థులు ఈ ఎంపీలు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. మీరు ముందుంది గడ్డు కాలం. ఏదైనా ఎదుర్కొనే ఈ భూమి మీద అందరూ పుడతారు గెడతారు, కానీ అందరూ మహానుభావులు కాలేరు. కానీ నేను చెప్పాను, మహానుభావులు ఎవరు? ఆనాడు ఒక రాజకీయ చైతన్యం తీసుకొచ్చారు. సమాజమే దేవ, ఎవరైతే దేవుడులా కొలవబడ్డాడో ఆయనే ప్రజల్ని, సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళు, అందులో నేను ఒక దేవుడిని కీర్తించిన మహానుభావుడు. మీరందరూ కూడా మహోన్నత విజయపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకి మన రాష్ట్రాన్ని తీసుకెళ్లాలంటే మీరందరూ కూడా చరిత్ర సృష్టించాలన్న మేమే, దాన్ని తిరగరాయాలన్న మేమే. కానీ మరొకసారి ఎన్నోసార్లు రాష్ట్రం విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు ఆదుకున్నారు. 83లో తెలుగుదేశాన్ని అధికారంలో తీసుకొచ్చారు. మళ్ళీ 84లో జరిగిన ప్రజాస్వామ్యం వెన్నుపోటు జరుగుతున్నప్పుడు మీరంతా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించారు. 2014లో మన రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మీరంతా కూడా తెలుగుదేశానికి పట్టం కట్టారు. ఈనాడు ఎన్నో మనం కేంద్రం నుంచి కూడా తీసుకురావాల్సి ఉన్నాయి. దాంట్లో చట్టబద్ధత కల్పించాల్సిన చట్టాలు కొన్ని ఉన్నాయి. ముస్లింలకి ఏదైతే 4% రిజర్వేషన్ ఉందో దాన్ని చట్టబద్ధత, ఉద్యోగాల్లో, చదువుల్లో, అలాగే మనకి రావాల్సిన నిధులు, మన స్టీల్ ప్లాంటు, మన ఉక్కు ఫ్యాక్టరీ, ఇంకా ఎన్నో రకరకాల పథకాలను వీటిలన్నింటి కూడా తీసుకురావడం కోసం మన రాష్ట్రం ఇప్పుడు ఒక 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఇక్కడ ఉన్నారు ఎంతో మంది, చెప్పే పేర్లు. ఎవరు దేని గురించి ఆలోచిస్తున్నారు? ఒక్కడొచ్చి చేస్తామని ఒక్క రోడ్డు నిండా గోతిని మట్టితో పూడ్చిన పాపాన్ని పోయారా? ఒక సీసీ రోడ్ అయినా వాళ్ళు రహదారైనా నిర్మించారా? లేకపోతే ఒక్క సీసీ ట్రైన్ అయినా వాళ్ళు నిర్మించారా? ఏదీ లేదు. కాబట్టి మీరు అన్ని గుర్తుపెట్టుకుని, ఏదైతే అన్నీ చెప్పాను, అటు రాష్ట్రం నుంచి మనం రాబట్టుకోవాల్సింది, మనం ఇక్కడ మన రాష్ట్రంలో ఏదైతే ఉమ్మడి ఈ కూటమి ఉందో అందరినీ గెలిపించుకోవాల్సిన అవసరం మనకు ఉంది ఇవాళ. కాబట్టి మిమ్మల్ని అందరినీ మీ వాడిగా, అంటే నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుని, వైశ్యంలో నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుని, ఐశ్వర్యంలో వైశ్యుడిని, మంచిగా బాలని, మంచి సేతులు తిరిగే బాధికిని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, కంసాలిని, నచ్చుకుని, నాయపాముని, కల్లుగిత కార్మికుడిని, కల్మషులని, యాదవుడిని, ఆపదలో యాదుకునే వెలవని, వ్యక్తిత్వంలో కమ్మని, రాజుని, అమ్మనమనిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, భుజబలంలో కాపుని సినిమాల్లో ఆదరిస్తున్నారు అందరూ. అక్కడ ఉండవు భాష, లేకపోతే ఒక దురాభిమానం ఉండదు అక్కడ. అలాగే మన రాష్ట్రం పట్ల కూడా మీరు, నేను చెప్పాను ఓటు విలువ, ఆ ఓటు అనే ఆయుధాన్ని సరిగ్గా వాడుకోండి. మీ యొక్క ఉద్దేశాలని ప్రతిబింబ చేయడానికి, సమాజ స్థాపనకు, సమాజంలో వ్యత్యాసం తొలగించడానికి, అలాగే సామాజిక న్యాయం చేయడానికి మీరు మీ ఓటు అనే ఆయుధాన్ని వాడుకోండి అని తెలియజేసుకుంటూ, మరి ఒక నటుడిగా, ఒక ప్రజాప్రతినిధిగా, హిందూపురం ఎమ్మెల్యేగా, అలాగే ఒక బసవతారం, ఒక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ గా ఇవాళ అనిపిస్తుంది. మరి ఇంతమంది లక్షల కోట్ల మంది అభిమానిని పొందడం అంటే మరి అది ఏ జన్మ అనుబంధమో, విడదీయలేని అనుబంధమో, రుణానుబంధమో అని నాకు అనిపిస్తుంది. చెప్పా, నాన్నగారు ఇప్పుడే రుణం ఉంచుకునేది కాదని, ఇక ముందు అన్ని రుణాలు తీరుస్తాను అని సభాముఖంగా తెలియజేసుకుంటూ, నన్ను అభిమానిస్తున్న, ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ మరొకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆనాడు మరి
ఇవాళ హ్యాట్రిక్ కొట్టాం చెప్పాను. మళ్ళీ ఇక్కడ రాష్ట్రంలో నా హ్యాట్రిక్ వదిలేండి, ఎలాగో కొడతాను. మన రాష్ట్రం అంతా కూడా మన ఉమ్మడి ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రతినిధులను అందరినీ గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ ప్రతి ఒక్కరి భుజస్కంధాలపై ఉంది. ఎవడు మనకి ఎదురొచ్చినా వాడికే రిస్క్, మనం ఎవరికి వెళ్ళినా మనం ఎవరు ఎదురెళ్ళినా వాడికే రిస్క్ అని ఆ భయభ్రాంతులు ఏదైతే సూచించాడో ఆ వలయంలోంచి మనం బయటపడాలి. పడ్డారు, నోటిఫికేషన్ వచ్చింది, ఇంకెవరికి భయపడేది, మనం ఎవరికి భయపడేది లేదు. అంతే. నేను చెప్పిన అందరి పేర్లు తలుచుకొని మరి ముందుకు సాగండి అని మీ అందరినీ అభ్యర్థిస్తూ, మీ అందరినీ విన్నపిస్తూ మరి మరొకసారి అందరినీ గెలిపించాల్సిందిగా కోరుకుంటూ, మరి ముఖ్యంగా మన ఇక్కడ యలమంచిలి ఈ యొక్క శాసనసభ